సందర్భంగా ఇవి అన్నీ ఇచ్చాం మీకు. పవన్ కళ్యాణ్ గారు ఏ మినిస్టర్? మనం ఇప్పుడు గ్రాసరీస్ కావచ్చు, సబ్బులు, సోపులు ఇలాంటివి తీసుకొని పిల్లలకి డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. Look. Happy birthday. తినిపిండి మానవ గురుకుల పాఠశాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 56వ సంవత్సరం జన్మదిన వేడుకలలో మన పిల్లలతో సరదాగా కాసేపు సమయం గడిపి వాళ్ళతో కేక్ పంచి కట్ చేసి వాళ్ళతో కాసేపు సమయాన్ని సరదాగా కేటాయించడం జరిగింది. అనే ఒక గొప్ప సంకల్పంతో మదర్ తెరెసా గారి ఆదర్శం తీసుకొని పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి చాలా కార్యక్రమాలు చేపట్టారు. విజయవాడలో ఈరోజు మనకి కొన్ని ఫ్లడ్స్ ఏర్పడ్డాయి. సో ఆ భాగంగా కూడా మనకి ఎక్కువ అందరికీ సపోర్టివ్గా నిలబడి పిల్లలకి కానీ మరియు వృద్ధులకు కానీ అందరికీ ఒక గొప్ప సంకల్పంతో ముందుండి నడిపించడం జరుగుతుంది. మనకి Viष्णum Shashivarnam Chaturburam
పుట్టినరోజు సందర్భంగా మన మాధవ గురుకుల పాఠశాలలో మనం వచ్చి వాళ్ళకి కాస్మోటిక్స్ మరియు ఇతర సబ్మిట్ చేసి వాళ్ళకి మాధవ సేవ అనే దృక్పథంతో మదర్ తెరీసా గారి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇలాంటివి కార్యక్రమాలు చాలా చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఫ్లడ్స్ అనేవి విజయవాడలో జరుగుతున్నాయి. ఇలాంటి జరుగుతున్న సమయంలో మనం కూడా అందరికీ సపోర్ట్గా నిలిచి ఎన్డీఏ కూటమి తరఫున ప్రతి ఒక్కరికి సహకరించాలని కోరుకుంటున్నాము. జనసేన కార్యకర్త దామవాండ్లపల్లి నుండి. ఈరోజు కదిరి సత్యసాయి జిల్లా మన వీవర్స్ కాలనీలో ఉన్నటువంటి మాధవ్ గురుకులంలో ఈరోజు సినీ నటులు అదేవిధంగా రాజకీయ నాయకులు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వేడుకలు మాధవ్ గురుకులంలో ఉన్నటువంటి విద్యార్థుల మధ్య జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మన రాజకీయ నేపథ్యం మొదలుకునే కాక సినీ ప్రస్థానం నుంచి కూడా ఆయన ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈరోజు ఒక డిప్యూటీ సీఎం స్థాయి దాకా వచ్చారంటే ఆయన యొక్క అభ్యుదయ భావాలు కావచ్చు, ఆయన యొక్క ఆలోచన విధానం కావచ్చు, ఆయన యొక్క ఆలోచనలు మనం ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా మన మీద ఉంది. ఈరోజు జన సైనికుల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ విద్యార్థులకు తమ వంతు సాయంగా తమ వంతు యొక్క ఆలోచన విధంగా ఈరోజు కాస్మోటిక్స్ అదేవిధంగా పెన్నులు అవి ప్రదానం చేయడం జరిగింది. ఈరోజు మనం రాజకీయంగా చూసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ ఈరోజు డిప్యూటీ స్థాయి సీఎం దగ్గరికి వెళ్ళారంటే ఆయన యొక్క అనుభవించిన యొక్క జీవితంలో ఎన్నో గుణపాఠాలు నేర్పించింది. అలాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా కొన్ని తీసుకోవాలి. అదేవిధంగా ఆయన యొక్క మానవ సేవే మాధవ సేవే అనే యొక్క ఆలోచన విధానంతో మదర్ తెరీసా గారి యొక్క ఇన్స్పిరేషన్తో ఈరోజు ఆయన ఈ యొక్క విజయవాడలో జరుగుతున్నటువంటి వర్షాల కారణంగా ప్రజలు ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. దానికి మన సీఎం గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, తమ వంతు సాయంగా ప్రతి ఒక్క విధి విధానాల్లో పాల్గొంటూ ప్రజల్ని యొక్క సురక్షిత ప్రాంతాలకు చేరవేయడం జరుగుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చూసుకుంటే ఎన్నో రైతులకు కావచ్చు, ఎన్నో వరద బాధితుల కుటుంబాలకు కావచ్చు, కొన్ని ప్రాంతాల్లో జరిగిన ముప్పులను చూసుకుంటే ఆ ప్రజలకు కూడా తన వంతు ఆర్థిక సాయంగా ప్రకటించినటువంటి ఉదార స్వభావం కలిగినటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి ఈరోజు ఆయన యొక్క ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తైన శైలిలో ఈరోజు తన పాలన కొనసాగించుకుంటూ అదేవిధంగా జన సైనికులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కావచ్చు, ప్రతి ఒక్కరిని ప్రజల్ని యొక్క దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రజాపాలన నీట్గా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన యొక్క ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి ఆ దేవుణ్ణి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి జన సైనికులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది.